మంది ఉంటారు. అంతేకాక ఒక్కసారి కొనేసుకున్నటువంటి ఆ యొక్క ఆకారాన్ని ప్రతి సంవత్సరము కూడా వాడుతూ ఉంటారు. అదంతా కూడా బాగా పాతబడిపోయినటువంటి బట్టను మనం తీసుకొచ్చి పరమ పవిత్రమైనటువంటి మండపం మీద పెట్టి పూజిస్తూ ఉన్నాము అనంటే కనుక ఎంత అరిష్టాన్ని మనం ఆహ్వానిస్తున్నాము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉతికిన బట్టలు కట్టుకుంటాము, స్నానం చేసుకుని కూర్చుంటాము, మడిగా కూర్చుంటాము. కానీ చాలా కాలంగా లోపల ఎక్కడో అటక మీద దాచిపెట్టినటువంటి బూజు పట్టి ఉన్నటువంటి ఆకారాల్ని తీసుకుని వచ్చి మనం ఇక్కడ మండపం మీద పెట్టడం అనంటే కనుక ఎంత అరిష్టమో ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. పోనీ లేదండి, మేము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము కొత్తదే మేము తెచ్చుకుంటూ ఉంటాము ఆకారం అంతా కూడా అనంటే కనుక అది కూడా తప్పే. ఎందుకు అనంటే మన ఇంట్లో విగ్రహం ఉండవచ్చా, ఉండకూడదా? విగ్రహం ఉంటే ఎంత పరిమాణంలో ఉండాలి, ఏ లోహంతో ఉండాలి, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇన్ని ఆలోచనలు మనం చేస్తాం.